హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ప్రాన్ బిర్యానీ అండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బిర్యానీ రైస్ని ఒక 30 మినిట్స్ సోక్ చేసుకొని ఉంచుకోవాలండి. దాని తర్వాత ప్రాన్స్ని నేను మ్యారినేట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, టర్మరిక్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్తో. దాని తర్వాత ప్యాన్ పెట్టండి. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. దాని తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ యాడ్ చేసుకోవాలండి, స్లైసెస్ని. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి కదండి, దానికోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయండి. దాని తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా డ్రై గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 3-4 మినిట్స్. అలాగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. దాని తర్వాత పచ్చిమిర్చి ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ అలాగా కుక్ చేయండి. దాని తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. వీటిని రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయండి. దాని తర్వాత 2 టమాటోస్ యాడ్ చేసుకోవాలండి, చాప్ చేసుకొని. వీటిని కూడా చక్కగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మరో సైడ్ ప్యాన్ పెట్టండి. ప్యాన్లో వాటర్ యాడ్ చేసి వాటర్ని చక్కగా బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యాక డ్రై గరం మసాలా ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ చక్కగా బాయిల్ రావాలండి. అప్పుడు మనం బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మరో సైడ్ మనం ప్యాన్ పెట్టాం కదండి. టమాటోస్ చక్కగా కుక్ అయ్యాయి. దాంట్లో కొంచెం చికెన్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. చక్కగా వీటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాన్స్ యాడ్ చేసుకోవాలండి, మ్యారినేట్ చేసుకుని. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ప్రాన్స్తో వాటర్ చక్కగా రిలీజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు అలాగా కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి, ప్రాన్స్ కుక్ అయిపోతాయండి. చూడండి, మన రైస్ చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు బిర్యానీ రైస్ని స్ట్రెయిన్ చేసుకొని మన ప్రాన్స్ పైన యాడ్ చేసుకోవాలండి. %60 రైస్ కుక్ అయితే చాలండి. ఇలా మొత్తం రైస్ని చక్కగా యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత మనం ఫ్రై చేసుకునే ఆనియన్స్ ఉన్నాయి కదా, అది ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. కొంచెం పైన నెయ్యి యాడ్ చేయండి, దాంతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లిడ్ పెట్టండి. ఒక 10 మినిట్స్ అలాగా స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చూడండి, మన యమ్మీ ప్రాన్ బిర్యానీ రెడీ అయిందండి. ఇది త్వరగా అయిపోతుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.